ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. క్లౌడ్ బస్ట్ కారణంగా ఓవైపు రోడ్లు ధ్వంసం కాగా మరోవైపు కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడ్డాయి. రోడ్లు ధ్వంసం కావడంతో అప్రమత్తమైన అధికారులు రాకపోకలు నిలిపివేశారు. మరోవైపు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ చెప్పండి. ఏదైతే ఇప్పుడు మనము దరాలి ప్రాంతానికి దగ్గరలో ఉన్నాము, యాక్చువల్లీ దరాలి ప్రాంతం అంతా కూడా ఏదైతే క్లౌడ్ బస్సుతో మొత్తం గ్రామం అంతా కూడా కొట్టుకొనిపోయింది. దాదాపు 40 నుంచి 60 అడుగుల ఎత్తులో మట్టి దిబ్బలతో ఉంది. ప్రస్తుతానికి అక్కడ భారీ క్రెయిన్స్ తర్వాత హై ఎక్విప్మెంట్స్ కూడా అక్కడికి తరలిస్తున్నారు. కానీ తరలించేందుకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి రోడ్లు ఏదైతే క్లౌడ్ బస్ట్ తోటి మనకు ఇక్కడ భగీరథి నది ప్రవహిస్తుంది. ఈ నది ఏదైతే క్లౌడ్ బస్ట్ ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి ఫోర్స్గా వాటర్ రావడంతో ఇక్కడ మీకు నా వెనకాల కనిపించేటటువంటి ఏదైతే రోడ్స్ ఉందో మొత్తం అంతా కూడా కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి. పైనుంచి ఏదైతే ఫోర్స్ కింద ఎక్కువగా ఉధృతంగా రావడంతో పైన ఉండేటటువంటి ఏదైతే కొండ చర్యలు అనుకోవచ్చు ఇదంతా రోడ్ అంతా కూడా కొట్టుకొని పోయింది. దాంతో ఇక్కడి వాళ్ళకు రాకపోకలు అన్నది కూడా కట్ అయిపోయింది. కానీ ఇక్కడ మనకి ఏదైతే మట్టి ఏదైతే కనపడుతుందో అది నిన్న మనకి జేసీబీ అన్ని మిషన్స్ అంతా కూడా తీసుకొచ్చి కొంత రోడ్డు కనెక్టివిటీని ఏర్పాటు చేశారు. అందుకే ఈ మాత్రమన్నా మనం ఇక్కడి వరకు వచ్చి దీన్ని చూపించగలుగుతున్నాం. అలాంటి పరిస్థితి దాదాపు మనకు ఉత్తర కాశీ నుంచి దరాలికి వెళ్ళేటటువంటి రూట్లో ఉన్నాను ఇప్పుడు నేను. ఇలాంటి 3 బ్రిడ్జిలు మొత్తం అంతా కూడా కనెక్టివిటీ లేక దరాలి ప్రాంత ప్రజలకు మనకు ఎవరికి కనెక్టివిటీ లేక ఆగిపోయినటువంటిది. అక్కడ సహాయక చర్యల కొరకు ఇక్కడ పైన మనకు కనిపిస్తుంది. ఒక్కసారి చూడండి, ఏదైతే హెలికాప్టర్ తోటి సహాయక చర్యలు అందిస్తున్నటువంటిది ఇక్కడ విజువలైజేషన్ చూడొచ్చు. దాదాపు అక్కడ దరాలిలో ఉన్నటువంటి వాళ్ళకు ప్రస్తుత పరిస్థితికి తెలుసుకునేందుకు కేవలం మనకు కనెక్టివిటీ హెలికాప్టర్ ద్వారా అక్కడ ఉండేటటువంటి వాళ్ళని తరలించేసేసి ఇక్కడికి అవతల ఏదైతే మనకు ఎయిమ్స్ హాస్పిటల్ అనుకోవచ్చు, ఉత్తరకాశీకి సంబంధించింది, తర్వాత ఋషికేశ్కి సంబంధించినటువంటి ఏదైతే కనెక్టివిటీ ఉందో ఆ కనెక్టివిటీ కేవలం హెలికాప్టర్. ఇప్పుడు మనకు ఏదైతే చూస్తున్నామో దీనికి సంబంధించినటువంటి ఆర్మీ ఆఫీసర్స్కి వ్యాన్స్కి తర్వాత ఇక్కడికి కొంతమంది ఎమ్మెల్యేస్ తర్వాత కొంతమంది లీడర్స్ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అక్కడ మనకి దూరంగా కూడా ఒకటి ఆర్మీకి సంబంధించినటువంటి వ్యాన్ కూడా ఇక్కడికి వస్తుంది. అయితే ఇక్కడ ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్నారు. కానీ ఎంత లోపలికి వెళ్ళినా కానీ దరాలి ప్రాంతానికి చేరుకోవడానికి కనీసము మనకు 2 వారాలన్నా పడుతుంది. ఈ మొత్తం ఏదైతే బ్రిడ్జిని అంతని కూడా కనెక్ట్ చేయడానికి కూడా కనీసము ఇక్కడ వర్క్ చేసేటటువంటి పరిస్థితి మాత్రము కనెక్టివిటీ రావడానికి మాత్రము ఇంకొక 2 వారాలు పడుతుంది అన్నటువంటిది ఇక్కడ మనం ఒక అంచనా వేయొచ్చు. కానీ అక్కడ మనకి దూరంగా కనిపించేటటువంటి ఆర్మీ ఫోర్స్ కూడా ఏ విధంగా దీన్ని కనెక్టివిటీ చెయ్యాలి అన్నది మాత్రం ఇంకా ఆలోచిస్తున్నారు. చాలా మంది ఆర్మీ ఫోర్స్ తర్వాత ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అనుకోవచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అనుకోవచ్చు, అందరూ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడికి వెళ్ళడానికి. కానీ ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి కనెక్టివిటీ లేక ఆగిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటిది. అసలు ఇక్కడ రోడ్లు కానీ తర్వాత ఇక్కడ ఏదైతే ఈ ఫోర్స్ తోటి వాటర్ ఉధృతంగా ప్రవహిస్తుంది ఒకవైపు, దీనికి సంబంధించినటువంటిది కూడా టోటల్ మనం ఇక్కడ చూడొచ్చు. సింధు, థ్యాంక్ యూ కళ.
బనకచెర్ల ద్వారా గోదావరి జలాల దోపిడీకి తెరలేపిన ఏపీ ప్రభుత్వానికి కేంద్రంలోని మోదీ సర్కార్ అండగా నిలుస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కేంద్రం, ఏపీ ప్రభుత్వం కలిసి తెలంగాణ నీటి హక్కుల్ని కాలరాస్తున్నాయని విమర్శించారు. ఈ అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన రేవంత్ సర్కార్ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్లో ప్రజాక్షేత్రంలో పోరాడటంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు.